నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపు. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి ఖండించిన పవన్ కళ్యాణ్ రంగరాజన్కి అండగా ఉండాలని జనసేన శ్రేణులకి నిర్దేశం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపు. మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని వ్యాఖ్య. రెండో రోజు వైభవపేతంగా గుణతల మేరీమాత ఉత్సవాలు. దేశవ్యాప్తంగా మేరీమాత భక్తులు గుణతల కొండకు తరలివస్తున్న వైనం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లని కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలని నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబు తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతుందని తెలియజేశారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకి బ్యాంకులు సాయపడాలని అన్నారు. అలాగే అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకి వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగనే ప్రతి కుటుంబంలో 2-3 పశువులు లేదా కొన్ని జీవాలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని, డైరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ విధానమని సీఎం అన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తుందని, దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగనే ప్రొడక్ట్ ఫర్ ఫంక్షన్ పైన తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, పంటలు ఉత్పత్తులకి విలువ పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిలుకలూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రంగరాజన్పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. చిలుకూరు వెళ్లి రంగరాజన్ని పరామర్శించి అండగా ఉంటామని, ఆయనకు భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రంగరాజన్పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకి గురయ్యానని వెల్లడించారు. రంగరాజన్పై దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకి, ఆలయాల వారసత్వ సాంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది పోలీసులు నిగ్గు తేల్చాలని అన్నారు. ఆ మూకని నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ స్కూల్ మరియు కాలేజీ వాకర్స్ ని కలిసి ఓటర్లు అభ్యర్థించారు. వాకర్స్ తో ముచ్చటించి ఓటింగ్ విధానం ఎలా వేయాలనే అంశంపై సూచనలు చేశారు. విద్యావంతుడు మరియు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజంలో వివిధ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటుపై పట్టభద్రులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించవలసిందిగా ఆవశ్యకత ఉందని వివరించారు. అలాగనే శాసన మండలిలో ప్రజాగలాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ గ్రౌండ్, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, ఎన్ఎస్ఎం, పాలిటెక్నిక్ కాలేజీ, ఈ 4 కాలేజీలో కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్ లన్నీ కూడా వెళ్ళి పబ్లిక్ ని కలవడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఎందుకు ఓటు వేయాలంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయవేత్త, లాయర్ గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా చాలా పీడుకొండ వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982లో తక్షణమే పార్టీలో చేరి యువ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. తర్వాత 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాను మినిస్టర్ కూడా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు శాసనసభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభనంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు చక్కటి పాయింట్ చెప్పి స్పీకర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి. అందువలన ఇవాళ మీ ఇద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది నా ఆకాంక్ష. పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు. అందువలన దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పేరు పక్కన ఒక గడి ఉంటది, ఆ గడిలో 1 అని వేయాలి. ఆ 1 కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. అక్కడ మన ముద్ర ఉంటది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుకోవటం కాదు, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గీత వేయాలి. ఆ గీత కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి. అది కూడా మీ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా తెలియాలని చెబుతున్నాను. ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి. దానికి ప్రజలే. ఈ రోజు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో సోదర సమానులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, అపార అనుభవజ్ఞులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ రోజున ఈ ప్రాంత ప్రజలందరి యొక్క సహకారం, పట్టభద్రుల సహకారం, ఆశీస్సులు, సహాయం కోసం మేమందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించడం, వారందరూ చూపిస్తున్నటువంటి అభిమానం, ఈ రోజున ఈ ప్రభుత్వానికి ప్రగతికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావించటం చాలా సుదీనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలజేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రగతికి ఓటేద్దాం, ఎవరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఎలాంటి వారు అనేది కాదు. ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారో, విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. 5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది. అందుకనే మరొక్కసారి మీ అందరి యొక్క మద్దతు, ఆశీస్సులు, సహాయం, సహకారం, అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ విజయ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 2వ రోజు కూడా దేశవ్యాప్తంగా ప్రాంతాలకు చెందిన మేరీమాత భక్తులు, విశ్వాసకులు తరలివస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీమాత ఉత్సవాలు 2వ రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన మేరీమాత భక్తులు, విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీమాత సన్నిధికి తరలివస్తున్నారు. నిర్వాహకుల అంచనాలకి మించి భక్తులు తరలివస్తున్నారు. బిషప్ గాసి హైస్కూల్ ఆవరణలో ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్, ఫాదర్ మువ్వల ప్రసాద్ తదితరులు సమిష్టి దివ్య బలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి సమర్పించారు. 2వ రోజు కూడా వేకువజాము నుంచే భక్తులు గుణదల మేరీమాత సన్నిధికి పోటీ చేశారు. వచ్చే భక్తులు మేరీమాతకి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు. మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ మేరీమాత సన్నిధికి వచ్చి ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకుంటే వారికి మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తులకి ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. అనంతరం విచారణకర్త వద్ద ఆశీస్సులు పొందారు. మేరీమాత సన్నిధికి వచ్చేసేందుకు ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవకాశాన్ని కల్పించారు. సత్యనారాయణపురంలో ప్రప్రథమంగా కోవెల జ్యువెలరీ షోరూమ్ ని నూతనంగా నెలకొల్పారు. హరిహర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు షోరూమ్ ని లాంఛనంగా ప్రారంభించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఈ నూతన షోరూమ్ కి విచ్చేసి కోవెల జ్యువెలరీ షోరూమ్ ని నిర్వాహకులైన రమేష్ దంపతులకి ఆశీర్వచనాలు అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూమ్ ని ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్ ని హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించి షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలని పరిశీలించారు. వాటి నాణ్యత, ధరల వివరాలని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. కోవెల షోరూంలో ఉన్న అనేక రకాల ఆభరణాలు కనువిందు చేసేలా ఉన్నాయని, మగువల మధ్య దోచే విభిన్న ఆకృతులతో ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు.
అలాగనే ఈ సందర్భంగా సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడారు. నేటి ట్రెండ్ కి తగిన విధంగా ఇక్కడ బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో మరొక సినిమా ప్రస్తుతం తెలుగులో చేస్తున్నట్లు చెప్పారు. 10 రోజుల్లో హరిహర వీరమల్లులో ఒక పాట బయటకు రాబోతుందని, అందరినీ ఆ పాట ఆకట్టుకుంటుందని నిధి అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అదృష్టం తనకు వచ్చిందని, 2 సినిమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. బంగారం వ్యాపారంలో రమేష్ కి ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లు ఎంతో నమ్మకంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. మన భారతదేశంలో మగువలు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపుతారని, నేటి ట్రెండ్ కి అనుగుణంగా సరికొత్త మోడల్స్ లో కోవెల జ్యువెలరీ షోరూమ్ ని ఆభరణాలని ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. తదనంతరం షోరూమ్ నిర్వాహకులు రమేష్ మాట్లాడారు. తమ షోరూంలో వడ్డానాలు, అరవంకీలు, హారాలు, నెక్లెస్లు, చౌకర్లు, టెంపుల్ జ్యువెలరీ, వెండి ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాలపై తరుగు మజూరీ లేదని, ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ఆభరణాలపై -2% డిస్కౌంట్ ఇస్తున్నామని, మరికొన్ని ఆభరణాలపై 6% నుంచి రాయితీ ఇస్తున్నామని తెలిపారు. సార్ రండి కొంచెం అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయవాడ వచ్చాను, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటున్నాను. విజయవాడ ఇట్స్ బికమ్ మై ఫేవరెట్ సిటీ బికాజ్ ఇక్కడ చాలా షూటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. అండ్ కోవెల జ్యువెలరీ షాప్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. They specialize in gold, silver, diamonds, all of these stores, and very good quality, very good design. So malli ikkada ravali, ikkada shopping cheyali for all the ladies and gents. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రముఖ గోల్డ్ వ్యాపారస్తులు గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మరి బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మునగాల రమేష్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం శివాజీ కేప్ రోడ్లో కొత్త బ్రాంచ్ని కోవెల అని జ్యువెలరీస్ అని ఏర్పాటు చేయడం సంతోషం. ఇప్పుడే నూతన డిజైన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ అన్ని కూడా ఇటు గోల్డ్, అటు డైమండ్స్, అటు సిల్వరు, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రకరకాల ఆర్నమెంట్స్తో బ్రహ్మాండంగా షోరూము ఉంది. ఇవాళ బంగారం అనేది మన భారతదేశంలో అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఎక్కువ మక్కువ చూపేది గోల్డ్. అలాంటి గోల్డ్ రంగంలో వినూత్నమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ని ఏర్పాటు చేసే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల ఆధారం ఉంటుంది. అందులో ఈ సత్యనారాయణపురం అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, విజయవాడకు కూడా హార్ట్ ఇది. ఇటువంటి ప్రదేశంలో ఈ షోరూము ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ పొందాలని, నాణ్యమైనటువంటి గోల్డ్ ఆభరణాలు ఇవ్వడంలో వీళ్ళకి గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి నమ్మకమైన సంస్థ. ఖచ్చితంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ ఆదరణ పొందాలని హృదయపూర్వక. పోలియో నివారణకి రోటరీ క్లబ్ మొదటి నుంచి కృషి చేస్తుందని రోటరీ 2030 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. మన దేశంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ మన సరిహద్దు దేశాల్లో కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ఇప్పటికీ $2.9 బిలియన్ పోలియో నివారణకి ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. విజయవాడ క్లబ్ లో జరుగుతున్న రోటరీ మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకున్నాయి. అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మహేంద్ర ఆటో వారి మహేంద్ర XEV ఎలక్ట్రికల్ కార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ 2030 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రపంచాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు రోటరీ క్లబ్ కృషి చేస్తుందని చెప్పారు.
ఇప్పటికీ $2.9 బిలియన్ పోలియో నివారణకి ఖర్చు చేశామని వివరించారు. ఇందులో భాగంగా రోటరీ మిడ్-టౌన్ ఆధ్వర్యంలో నిధుల సమీకరణలో భాగంగా ఎంపీఎల్ నిర్వహించి ₹10 లక్షల ప్రైజ్ మనీని పోలియో నిర్మూలన కోసం వాడనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం రోటరీ ఎప్పుడు కూడా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని సూచించారు. ఇందులో భాగంగా మహీంద్రా ఆటో వారి మహీంద్రా XEV ఎలక్ట్రికల్ కార్లను ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమని చెప్పారు. అనంతరం రోటరీ మిడ్-టౌన్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడారు. గత 9 రోజులుగా ప్రీమియర్ లీగ్ జరుగుతుందని పేర్కొన్నారు. పోలియో నివారణకి రోటరీ పనిచేస్తుందని చెప్పారు. మహేంద్ర CEO సంతోష్ మాట్లాడుతూ ప్రీమియర్ లీగ్లో 6E 9E వాహనాలు ప్రారంభించడం గర్వంగా ఉందని అన్నారు. లైఫ్ టైం వారంటీతో వాహనాలు ఇస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అన్ని ఫీచర్స్ కారులో ఉన్నాయని తెలిపారు. Now this is XEV 9E. Thank you, Governor Garu. Thanks for your time. Thank you all. Unlimited life. XEV. Rajesh, cake. To cut the cake. Okay, start. ఎడిషన్ ఎంపీఎల్ మిడ్-టౌన్ ప్రీమియం లీగ్ చివరి దశ చేరుకుంది. ఫైనల్కి గత 9 రోజులుగా విజయవాడ ఉన్న వ్యాపారస్తులు, డాక్టర్లు, అలానే చార్టెడ్ అకౌంట్స్ అందరితో కలిపితో ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 యావరేజ్ ఏజ్ వాళ్ళన్ని పీపుల్తో కలిపి 9 రోజులుగా డే అండ్ నైట్ విజయవాడ క్లబ్లో టోర్నమెంట్ జరుగుతుంది. దీన్ని పోలియో ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా గత 16 సంవత్సరానికి పోలియోకి సంబంధించి మా డీజీ గవర్నర్ గారు ఏదో చెప్పారు. ఇంకా పోలియో ఉంది, దాని గురించి పోలియో అంటేనే రోటరీ అండ్ పోలియో, దాని గురించి ఫైట్ చేసి ఆ పోలియో ఫండ్ని దాదాపు 10 లక్షల వరకు పోలియో ఫండ్కి అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంపీఎల్ని గత 10 రోజులుగా నిర్వహిస్తాం. అలానే ఈ కార్యక్రమంలో మహేంద్ర వాళ్ళు కార్స్ 2 ఓపెనింగ్ పెట్టారు. సో ఏదైతే మా డీజీ గారు చెప్పారో ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా ప్రజలకి, నగర ప్రజలకి, అలానే ఆంధ్రప్రదేశ్లో అలానే ఇండియాలో మొత్తం ప్రజలకి మహేంద్ర వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ కార్లు ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్ స్టార్ట్. సో ఇదంతా కూడా ఈ నగర ప్రజలందరూ ఈ మహేంద్ర కార్లు కూడా మీరందరూ అవకాశం తెచ్చుకొని దీన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాను. ఇట్లు మీ గుడిపాటి కిషోర్, రోటరీ మిడ్-టౌన్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను సంతోష్, ఆటోమోటివ్ మహేంద్ర CEO. ఈరోజు రోటరీ ఇక్కడ జరుగుతున్నటువంటి క్రికెట్ ట్రోఫీలో మా 2 వెహికల్స్ 6E అండ్ 9E వెహికల్స్ లాంచ్ చేయడానికి చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, లైఫ్ టైం వారంటీ అనేది ఈవీ సెగ్మెంట్లో ఇప్పటివరకు ఏ బ్రాండ్ కూడా రిలీజ్ చేయలేదు. దట్టు ఆర్ ఇండియన్ ప్రోడక్ట్ అయ్యి ఉండి లైఫ్ టైం వారంటీతోని 6E 9E 2 వెహికల్ లాంచ్ చేయడము. అందులో 59 కిలోవాట్స్ అండ్ 79 కిలోవాట్స్ 2 టైప్ ఆఫ్ కిలోవాట్స్తోని 500 రేంజ్ నుంచి 685 రేంజ్ కిలోమీటర్లతో 2 వెహికల్ లాంచ్ చేయడం ఈరోజు జరిగింది. బుకింగ్స్ వచ్చేసి ఫిబ్రవరి 14th నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇమీడియట్గా డెలివరీ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కస్టమర్స్కి రెడీగా ఉన్నాయి. కనుక అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెహికల్ ప్రైజింగ్ రేంజ్ కూడా ఈవెన్ ప్రీమియం ప్రోడక్ట్స్తోని కాంపిటీషన్గా ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ ఇస్తూ యూ కెన్ ఫైండ్, మీరు వెహికల్ కనుక చూస్తే ఇందులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ 80 lakhs 1 CR ఉన్నటువంటి ప్రీమియం వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇండియన్ ప్రోడక్ట్ మన మహేంద్ర తయారు చేసి కస్టమర్లకు కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి 20 lakhs నుంచి 31 lakhsలో ల్యాండ్ చేయడం అనేది బెస్ట్ డీల్ మన ఇండియన్ కస్టమర్స్ కోసము. దీన్ని అందరూ కస్టమర్స్ అందరూ సద్వినియోగం చేసుకొని రోటరీ గవర్నర్ గారు, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి వెహికల్ని యూజ్ చేయాల్సిందిగా మహేంద్ర తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్ కుమార్ వాడుక. రోజు మిడ్-టౌన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్, ఇది ఫండ్ రైజింగ్ మ్యాచ్గా చేసుకొచ్చారు. అంటే పోలియో మహమ్మారి ఏదైతే మన భారతదేశం నుంచి 11 సంవత్సరాలు పెట్టి లేదో, స్టిల్ ఇంకా మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ కూడా 99 కేసులతో ఈ మంత్లోనే రిపోర్ట్ అయినాయి. కాబట్టి
ఎప్పటికైనా భారతదేశానికి థ్రెట్, ప్రపంచానికి థ్రెట్ కాబట్టి ఈ పోలియో ఎరాడికేషన్ దాంట్లో భారతదేశము, రోటరీ ఇండియా అండ్ రోటరీ ఇంటర్నేషనల్ కూడా ఇప్పటికీ $2.9 బిలియన్ మన ఇండియా నుంచి కానీ ప్రపంచం మొత్తం మీద పోలియో ఎరాడికేట్ చేయడానికి మనం వాడాము. అట్లాగనే ఈరోజు ఈ ఎంపీల ద్వారా కూడా మినిమం ఒక 10 లక్షల రూపాయలు ఈ పోలియో ఫండ్ కూడా కలెక్ట్ చేయడానికి యాక్చువల్లీ ఈ కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమంలో చాలామంది సపోర్ట్ చేశారు. దాంట్లో మెయిన్ సపోర్టర్స్ ఈ మహీంద్రా ఆటో వాళ్ళు న్యూ జనరేషన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ రెండు కూడాను అద్భుతమైన వెహికల్స్. దీంట్లో మనం మెచ్చుకోవాల్సినటువంటి రోటరీ కూడా దీంట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి రోటరీ చాలా ప్రాకులాడుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఫ్యూచర్లో ఈ ఫాసిల్ ఆయిల్ నుంచి ఏదైతే మనకి పొగొస్తుందో స్మోక్, దాని మూలంగా ఎన్విరాన్మెంట్ కూడా ఇబ్బంది జరుగుతుంది. బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమనిష్టలతో ఉభయదాతలు, ఆలయ ఈవో ఎన్ సన్యాసరావు తదితరుల చేత సుదర్శన నవ నారసింహ హోమాన్ని చేయించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి పూజలను చేశారు. హనుమాత్ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ఉంచారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు, భక్తులు స్వామివారి ముందు ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్ సన్యాసరావు మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు పొందవలసిందిగా భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. జీవించి ఉన్నంత వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప కార్మిక నేత దివాకర్ అని సిపిఎం నేత సిహెచ్ బాబురావు తెలిపారు. కార్మికులు, కర్షకులు, మహిళలు తదితరులు హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు దివాకర్ మాత్రమేనని అన్నారు. ఫిబ్రవరి 16 తేదీన ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన ఇన్ఛార్జి సామినేని ఉదయభాను తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనితెల నాగబాబు వస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసలు పంచాయతీరాజ్ శాఖ ఉందా లేదా అన్నట్లుగా నిర్వీర్యం చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు. పార్టీ ఆదేశానుసారం పార్టీ ప్లీనరీ సమావేశం కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. క్షేత్రస్థాయిలో మేమంతా కలిసి పనిచేస్తున్నామని అన్నారు. సిపిఎం నగర సీనియర్ నాయకులు, కార్మిక నేత కామ్రేడ్ దివాకర్ 21వ వర్ధంతి కార్యక్రమం పాతబస్తీ మహంతిపురం ఖాదర్ సెంటర్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విచ్చేశారు. బాబురావు, స్థానిక కార్పొరేటర్ సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు తొలుత దివాకర్ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. పాతబస్తీలో మత వివాదాలకు దిగిన సమయంలో కూడా శాంతి పరిరక్షణ విషయంలో దివాకర్ ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పెట్టుబడి వర్గాలతో పోరాటం చేసిన కార్మిక నేతను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని బాబురావు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు, పలు కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు, జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు, జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు, జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు. సాధిస్తాం సాధిస్తాం దివాకర్ గారు ఆశయాలను. జోహార్ అమర వీరులకు, జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు, జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు, జోహార్ కామ్రేడ్ పి దివాకర్ గారు, జోహార్ అమర వీరులకు, జోహార్ కామ్రేడ్ పిచ్చలపల్లి ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ ఉన్నారు. మరి సుబ్బారెడ్డి గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, మరి మేమంతా కూడా దివాకర్ గారి కింద తయారైనటువంటి వాళ్ళ బాలరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి ముందుగా ఈరోజు మళ్ళీ గుంటూరులో ఎమ్మెల్సీ నామినేషన్ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముందుగా మన రాష్ట్ర కమిటీ సభ్యులు, సెక్రటరియట్ సభ్యులకు అందరూ నివాళులు అర్పించండి. మైనారిటీల హక్కుల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేత దివాకర్ గారు ఈరోజు దేశంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో గెలవచ్చు, దేశంలో 3వసారి అధికారంలోకి రావచ్చు. కానీ
దేశం మాత్రం ముందుకు వెళ్ళట్లా. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని 10 ఏళ్ల తర్వాత రాయితీలు ఇచ్చి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపైన పడేటువంటి జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ మీద పన్నులు మాత్రం ఒక్క నయా పైసా కూడా తగ్గించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తూ ఉంది. ఏదో ప్రజలకు మేలు జరిగినట్టుగా నమ్మిస్తూ ఉంది. కార్పొరేట్లకు వరాలు కురిపించారు, కానీ సామాన్యులకి కొనుగోలు శక్తి పెంచేటువంటి చర్యలు ఏది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ గుండు సున్నానే. ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన చేస్తున్నారు. వాళ్ళ పార్టీలు మర్చిపోయారు వాళ్ళు. ఆఖరికి ఇది ఆత్మహత్యా సదృశ్యం. రాష్ట్రం తరఫున ఏ ప్రభుత్వంలోనూ అడగాల్సింది పోయి భజన చేసేటువంటి పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మాట్లాడరు. అందుకే రాష్ట్రం ఇవాళ దేశం కానీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశ ఐక్యతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మతాల్ని రెచ్చగొట్టి అధికారాన్ని ఉపయోగించి డబ్బుని వేల కోట్ల రూపాయలు ప్రయోగించి కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఎన్నికల్ని ఒక రకంగా ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల్లో కూడా అవకతవకలు పాల్పడుతూ రాష్ట్రాల్లో గెలుపొందుతున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య లౌకిక శక్తులందరూ కూడా ఉమ్మడి పోరాటం చేయాలి. అలాగే గుడివాడ శివారు ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీకోసం మీ వెనిగండ్ల ఉదయం పర్యటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రాము ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఏరియాలో స్థానికులు త్రాగునీటి సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల సమస్యలు పరిష్కరించే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కృషి చేస్తాం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమృత్ స్కీమ్ పథకంలో పెండింగ్లో ఉన్న పైప్ కనెక్షన్ల పనులు తక్షణమే ప్రారంభించాలంటూ మున్సిపల్ అధికారులకి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అలాగనే శివారు ప్రాంతాల్లో మున్సిపల్ పైప్ లీకేజీని పరిశీలించి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాబోయే వేసవిలో గుడివాడ ప్రజలకి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కూడా జనసేన పార్టీ నుంచి మీ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా నలుమూల నుంచి కూడా గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని
గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలని రైతు ప్రజా సంఘాల నేతలు కోరారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చా వేదికను గాంధీనగర్లోని ఓ హోటల్లో నిర్వహించారు. అక్కినేని భవానీ ప్రసాద్, లక్ష్మీనారాయణ, వడ్డే శోభనాద్రేశ్వరరావు రైతు ప్రజా సంఘాల నేతలు చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 4 అంశాలపై ప్రధానంగా ఈరోజు సమావేశంలో తీర్మానాలు చేశామని చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి 512, తెలంగాణకి 299 టీఎంసీలు ఉన్నాయని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీ నీరు ఏపీకి ఉంచాలని తెలిపారు. ఏపీలో 4 ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సమస్య తీర్చాలని అన్నారు. 10,000 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. బనకచెర్లకి గోదావరి అనుసంధానం చేసే అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ రంగ ప్రముఖులు, ఇంజనీర్లు కూడా తమ అభిప్రాయాలని సమర్థించారు. కూటమి ప్రభుత్వం గోదావరి బనకచెర్ల అనే నిర్ణయం విడనాడాలని, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఈ అంశాలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు నేను వస్తానికి రెడీగా ఉన్నాను. ఇంకా మంచిదే కదండి. మీరు వస్తారంటే మాకు కావాల్సినది ఈ వస్తాం అనేది తీసుకొస్తుంది. ఆ ట్యాంక్ నీళ్ళు సరిపోతే నేను ఎవరికి చెప్పట్లా. ఇంపాసిబుల్ ట్యాంకులతోటి మనం సప్లై చేస్తాం. గుడివాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంకు ఫుల్ గా ఎక్కించగలుగుతున్నాం. మీకు ఇంత ముందుకి ఇప్పటికి తేడా అది బోల్డ్ అంత కష్టపడితేనే వచ్చింది, ఊరికే వచ్చేది. అది గత 6 నెలల నుంచి అది నడుస్తూనే ఉంది ఆ పని అంతా. మీరు కనుక్కోండి, ప్రతి ట్యాంకు ఫుల్గా ఇవ్వగలుగుతున్నాం అంటే అది ఓన్లీ అది ఒకటే రీజను. అక్కడి నుంచి మీకు నీళ్ళు వస్తానికి ఇక్కడ చిన్న కనెక్షన్ ఉందంట. అది ఓల్డ్ పైప్ లైన్, తీస్తే పాడవద్దు అని బెదురుతున్నారు. కాదు, ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందని చెప్పారు ఈరోజు మీకు. అందుకని వారం రోజుల్లోపు మీకు 10 రోజుల్లోపు మీకు ఇక్కడ ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయి. అయిపోద్ది, అది ఫినిష్ చేస్తే. రిజర్వ్ సైట్ లో పెట్టాం ఆల్రెడీ ట్యాంక్ పెట్టాం. అది ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ట్యాంక్ పర్మిషన్ వచ్చి దానికి డబ్బులు శాంక్షన్ అయ్యి దాంట్లో జీటో వచ్చి మన పడతానికి ఇంకా చాలా రోజులు అప్పుడు దాకా ఇట్లా ఉంచలేం కదా. ఈ సమ్మర్కే గుడివాళ్ళు ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం రాకుండా చేయడానికి చేస్తున్నాం అంతా. బేసిక్గా ముందు చిన్న పంపుల చెరువు ఉందా, దానికి బొక్క పడిపోయిందా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందా, అది పూడ్చాం. సొంతగా కూర్చుని పూడిపించాం మనమే. మళ్ళీ టెండర్లు అన్నారు, అవి అవన్నీ కూడా తీసేసి మన దీంతోనే వేయించాం బేసిక్గా. ఈ లైన్కి కల్లా మనకి ఇవ్వాలంటే 2 రోజులు వారం పడదా? ఓకే 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 అంటే పైన వచ్చే వాళ్ళకి నీళ్ళు ఆగిపోతుంది అనుకోండి. ఇది టైం మార్చి అన్న ఇవ్వండి కొద్దిగా. వాళ్ళకి పొద్దునిచ్చేప్పుడు వీళ్ళకి సాయంత్రం అన్న ఇవ్వండి. మనకి ట్యాంక్ ఎటు నుంచి వస్తాయి? ఏ ట్యాంక్ నుంచి వస్తాయి ఇక్కడికి? తాలూకా ట్యాంక్ నుంచేనా? రిజర్వాయర్ రోడ్ పెట్టాంలేండి, అది వచ్చేదాకా కూడా మరి వీళ్ళకి అట్లీస్ట్ అంటే వీళ్ళు అడిగేది కూడా మనకి మామూలు తాగటానికి నీళ్ళే. అట్లీస్ట్ రోజుకు 1/4 గంట 1/2 గంట ఎత్తున్నా అనుకోండి. టైం ఫిక్స్ చేసి వారం రోజులు. ఓకే ఓకే ఇది పాత సీఏలేను కదండి, ఇది కొత్త. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, గోపీమూర్తి, అలాగే బాలసుబ్రహ్మణ్యం, ఇతర ప్రజా కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. రాజధాని నగరంలో ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం చూపించవలసినటువంటి శ్రద్ధ కన్నా మించి మేధావులుగా ఈ కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులుగా మేము చేసినట్లుగా నేను ఒక్క విషయంలో మాత్రం సందేహం వెలుగుస్తాను. అది ఎంతవరకు యథార్థమో మీరే నిర్ణయించుకోండి. ముందుకు వస్తే వాళ్ళకే ఎక్కువ బాధ్యత, మిగతా వాళ్ళది ఏమైంది పోయి
ఏదైతే రైట్ ఆఫ్ సెంటర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్ ఆఫ్ సెంటర్ పార్టీస్ వదిలేసి ఇచ్చిన గౌరవము ఇది మాకు సంబంధించినటువంటి మర్యాద అనే రీతిలో ముగించబోయిన కూడా జ్ఞాపకం వచ్చి గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉందండి. అంతకుముందు పులిసింతల రిజర్వాయర్ దానికి కూడా డబ్బులు లేకనా నాకలకి పెట్రోల్ గారి దగ్గర చాలా మాటలు ఉంటాయి అని నా అభిప్రాయం. వాళ్ళు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు చెబుతారు. 20 సంవత్సరాల పొడుగుతా శ్రమించి పెట్టుబడులు పెట్టినటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపు. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి ఖండించిన పవన్ కళ్యాణ్ రంగరాజన్కి అండగా ఉండాలని జనసేన శ్రేణులకి నిర్దేశం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపు. మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని వ్యాఖ్య. రెండో రోజు వైభవపేతంగా గుణతల మేరీమాత ఉత్సవాలు. దేశవ్యాప్తంగా మేరీమాత భక్తులు గుణతల కొండకు తరలివస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.